జై శ్రీరామ్. నేను మీ సంపద రచిత. అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆయు ఫ్యామిలీ వ్లాగ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ప్లీజ్ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకొకరికి రికమెండ్ అవుతుంది. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇది సాటర్డే మార్నింగ్ లాగా అండి. అంటే డే అంతా ఇట్లా పనితోనే సరిపోతుంది సాటర్డే రోజు అయితే. ఎందుకంటే ఆ రోజు ఇంకా ఫాస్టింగ్ ఉంటాం. పిల్లలకి హాఫ్ డే స్కూల్స్. ఇంట్లో పని కంప్లీట్ అయ్యే వరకే ఇంకా పిల్లలు స్కూల్ నుండి రిటర్న్ వచ్చేస్తారు. సో వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళకి చూసుకోవడము, వంట చేయడము, మార్నింగ్ సెక్షన్లో వాళ్ళకి వంట చేసి బాక్స్లు అట్లా స్నాక్స్కి బాక్సెస్ అట్లా ప్రిపేర్ చేసి పంపించడము, మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు వచ్చే వరకు మళ్ళీ ఆఫ్టర్నూన్ వంట ప్రిపేర్ చేయడము. సో అలాగే గడిచిపోతుంది. మనం ఎన్ని పనులు చేసినా అసలు కంప్లీట్ అనేది అవ్వదు. కాసేపు పని అయిపోయిన తర్వాత అలా రెస్ట్ తీసుకుంటామో లేదో మళ్ళీ ఏదో ఒక పని స్టార్ట్ అవుతూనే ఉంది. మళ్ళీ ఈవెన్ ఇంకా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లోనైతే అస్సలు పని తీరదండి. స్కూల్కి వెళ్తున్నారు ఓకే, కానీ పాప ఓకే, కానీ ఇంకా బాబు వాడినైతే ఇంకా నేనే బలవంతంగా స్కూల్కి అయితే అలవాటు చేసిన. సో ఇప్పుడున్న జనరేషన్లో ఇంకా ఫాస్ట్గా చేయాలి కాబట్టి ఇంకా 3 years ఫస్ట్ క్లాస్కి బిఫోరే 3 years వాళ్ళు చదవాల్సి ఉంటుంది. సో వాడికైతే కొంచెము స్కూల్ అనేది ఆ వాతావరణము అదే కూర్చోవడం అదంతా అలవాటు కావాలని ఇంట్లో అన్నీ నేర్పించి ఇంకా స్కూల్లోనైతే అలవాటు చేసిన అండి. సో వాడితోనే కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే చిన్నోడు ఇంకా వాడికి సెల్ఫ్గా కొన్ని రాదు. అయినా ఓకే మంచిగానే వింటాడు. అన్ని చిన్న పనులు కూడా చేస్తాడు. చిన్న పనులు పిల్లలకి ఒక తల్లిగా మనం చెప్పాలండి. వాళ్ళని చూస్తే మనకు చెప్పాలనిపించదు, బట్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు హ్యాండిల్ చేసుకునేలాగా మనం చెప్పాలి ఒక తల్లిగా. అంటే ఎలా అంటే మనము స్నానం పోసిన తర్వాత వాళ్ళని ఫ్రెష్గా చేసి డ్రెస్ వేసుకునేటప్పుడు షర్ట్ వేసి బటన్స్ పెట్టుకోమనడం, షర్ట్ వేసుకోమనడం, టీ షర్ట్ వేసుకోమనడము, అట్లా ప్యాంట్ వేసుకోమనడము, షూస్ వేసుకోమనడము, సాక్స్లు వేసుకోమనడము, అట్లాంటి చిన్నవి వాటర్ ఇమ్మనడము, ఇంకా అలా చిన్న పనులు వాళ్ళకి అలవాటు చేయాలి. మా బాబుకి అయితే వాడికైతే నేను అన్నీ అలానే చేస్తా. సో వింటాడు కూడా, ఒక్కటే మాటలా వింటాడు కూడా వాడు పని. సో ఇవన్నీ ఉంటాయండి. ఇంకేంటి అంటే మనం పిల్లల్ని హ్యాండిల్ చేసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ ఇంకా వితౌట్ సపోర్ట్గా ఇవన్నీ హ్యాండిల్ చేయడం కష్టమే. ఇంకా ఈవెన్ ఏంటి అంటే వేరే బయట పనికి వెళ్తారు కదా. సో వాళ్ళకంటే చాలామంది బయటకు వెళ్ళే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పిల్లలు బాగా పెద్దవాళ్ళే అయి ఉంటారు. సో వాళ్ళు 7th 6th 7th క్లాసెస్ 10th క్లాసెస్ అంత పిల్లలు ఉన్న పేరెంట్స్ మాత్రమే అలా హ్యాపీగా బయటకు వెళ్ళగలుగుతారు. కానీ ఇంత చిన్న పిల్లలు ఉన్న పేరెంట్స్ పేరెంట్స్ అంటే ఏ తల్లి కూడా అంత ఫ్రీగానైతే బయటికి వెళ్ళదండి. సో నేనైతే వర్క్ చేసి ఇప్పుడు హాఫ్ డే కాబట్టి మళ్ళీ ఇంట్లోనే చూసుకోవాల్సి వస్తుంది, ఇంట్లోనే మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. సో తప్పదు, ఇంకా వాళ్ళు పెరిగేదాకా మనకి ఇలాగే ఉంటుంది. నాలా చిన్న పిల్లలు ఉన్న ప్రతి తల్లికి ఇలాగే ఉంటుంది. సో మనం వర్క్ చేస్తూ ఉంటే, లేదంటే ప్రిపరేషన్లో ఉన్నా, లేదంటే వేరే ఏదన్నా బయట మనం సోర్స్ ఉన్నా, మనకి ఇంట్లో పిల్లల్ని చూసుకోవడానికి ఒక సపోర్ట్ అనేది ఉంటే అలా చేయాలనుకున్న వాళ్ళకైతే చాలా హెల్ప్ అవుతుందండి. లేదు వాళ్ళకి మొత్తం పిల్లల్ని వాళ్ళే హ్యాండిల్ చేసుకోవాలి, హస్బెండ్ చూసుకోవాలి, ఇంటిని చూసుకోవాలి, సెల్ఫ్ ప్రిపరేషన్ ప్లస్ మళ్ళీ సెల్ఫ్ వర్క్ చేసుకోవాలి అంటే చాలా కష్టమే అవుతుంది. సో అది బర్డెన్ కూడా అవుతుంది. నా పరంగానైతే కొంచెం అలాగే ఉంది. ప్రజెంట్ మాత్రం కొన్ని తగ్గించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే బయటకు వెళ్ళడం అయితే తగ్గింది. ఇప్పుడు ఏంటంటే పిల్లలకు హాఫ్ డే కాబట్టి ఇంకా వాళ్ళతోనే సరిపోతుంది. నెక్స్ట్ ఇంట్లోనే దొరికిన టైంలోనే ఇంకొకటి హౌస్ వైఫ్స్కి పిల్లల్ని చూసుకుంటూ ఇట్లా ఉండే వాళ్ళకి పర్టికులర్ టైం టేబుల్ అనేది ఏమి ఉండదండి ప్రిపరేషన్కి అయితే. అంటే ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎవరైతే ఉంటారో ఇలా వర్క్ చేసుకుంటూ ఇంట్లో చూసుకుంటూ ఉండే వాళ్ళకి పర్టికులర్ టైం టేబుల్ అంటూ ఏమీ ఉండదండి. వాళ్ళకి ఆ వీలైన టైంలోనే ఎప్పుడు దొరుకుతుందో కూడా తెలియదు. సో ఆ వీలైన టైంలోనే వాళ్ళ సెల్ఫ్ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేస్తారు. నాలా చాలామందే ఉన్నారు అట్లా.
సో ఆ పర్టికులర్ టైము అంటూ ఏం మనం వేసుకున్నా కూడా ఈవెన్ ఒక్కొక్కసారి ఫాలో అవుతాము, ఒక్కొక్కసారి ఫాలో అవ్వలేకపోతాము. సో అలా జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి అంటే ఇల్లు క్లీన్గా ఉండడము, ఇదంతా కిచెన్ సర్దడము, ఇదంతా అయితే అసలు ఉన్నది చిన్న 2 రూమ్లే కానీ నా పని అయితే ఇంకా నేను ఇటు చేస్తూ ఉంటే వాళ్ళు అంగడి చేస్తూనే ఉంటారు నా పిల్లలైతే. చూడండి ఈ యూట్యూబ్ కష్టాలు ఎట్లున్నాయో. ఆ వీడియో తీయడానికి కూడా పర్టికులర్ ఏమో ఒక హెల్ప్ అనేది ఉండదు కదా. సో ఏంటంటే నేను అట్లా వీడియో అది క్లిక్ చేసి పెట్టిన చిన్నోడు అది రివర్స్లో దింపి ఎప్పుడు అది రివర్స్లో పెట్టిండో కూడా తెలియదు. సో అట్లా అయిపోయింది. అది ఇంకా ఏం చేయలేక ఇంక అట్లనే పెట్టేసిన. సో ఇట్లా ఉంటాయి కష్టాలు అనేటివి. వీడియోస్ చేయడం కూడా చాలా ఈజీ అనుకుంటారు కానీ దాని గురించి కూడా ఆ టాపిక్ గురించి కూడా నేను ముందు ఒక వీడియో అనేది ప్రిపేర్ చేసి పెడతా. చాలా కష్టం అండి ఒక వీడియో తీసి ఇంకా దాన్ని ఎడిట్ చేసి అవన్నీ చేయడము. ఒక వీడియో పర్టికులర్గా మంచిగా రావాలి అని అంటే దాని వెనుక చాలా పడాల్సిన కష్టం అనేది ఉంటుంది. ఏది అంత ఈజీగా రాదండి. ఏదో ఇట్లా వీడియో చేసి అందులో అప్లోడ్ చేయంగానే ఇట్లా ఫేమస్ అయిపోయి ఇట్లా మనీ వస్తుంది, అదంతా నథింగ్ అండి. దేని వెనకాలైనా చాలా కష్టం అనేది దాగి ఉంటుంది. అది ఏదైనా సరే, ఏ చిన్న పని అయినా సరే, అది ఏదైనా దాని వెనకాల కష్టం లేనిది అంటూ ఏ పని ఉండదు. సో అట్లా ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్, మనకు ఏదైనా లిస్ట్ అనిపించి ఎర్లీ మార్నింగ్ లేస్తాం కదా, ఏదైనా లిస్ట్ అనిపించి కొంచెం నర్వస్గా ఉన్న రోజు మనకి ఇంట్లో మార్నింగ్ లేవగానే ఇంట్లో కిచెన్లో మొత్తం ఇంట్లో బయట మొత్తం పని అంతా అలాగే పెండింగ్ ఉంటుంది కదా. సో ఎవరైనా వచ్చి కొంచెం హెల్ప్ అయినా చేస్తే మంచిగా ఉండు, లేదంటే ఇలా అనగానే ఇలా క్లీన్ అయిపోతే బాగుండు అని అనిపిస్తుంది. అది అట్లా జరుగుతుందా? సో దాని వెనకాల మనం ఎంతసేపు కష్టపడితే ఆ ఇల్లు అనేది మంచిగా నీట్గా కనిపిస్తుంది, కిచెన్ అనేది నీట్గా కనిపిస్తుంది, వంట అనేది రెడీ అవుతుంది. సో అలాగే ఏదైనా అంతే, మనం చేయంది అయితే ఏది రాదు. మనకు భూభాగంలో 70% వాటర్, 30% భూభాగం ఎలాగైతే ఉంటుందో మన శరీరంలో కూడా 70% వాటరే ఉంటుంది. 30% మాత్రమే ఫుడ్ తీసుకోవాలి. సమ్మర్లో ముఖ్యంగా వాటర్ అనేది ఎక్కువ తీసుకోవాలి. మనం డైలీ తీసుకుంటాం కానీ సమ్మర్లో ఇంకా ఎక్కువ డీహైడ్రేషన్ అలా ఉంటుంది కాబట్టి మనం పెద్దవాళ్ళం అయితే డైలీ ఒక 4 లీటర్ల దాకా వాటర్ అనేది తీసుకోవాలి. ఇంకా చిన్నపిల్లలు, మరీ చిన్నపిల్లలు అయితే 1.5 లీటర్ అట్లా తీసుకోవాలి. అంటే ఏజ్ని బట్టి ఉంటుంది. సో పిల్లలకైనా మనకైనా డిహైడ్రేషన్ కాకుండా ఉంటుంది. ప్లస్ మళ్ళీ ఈ సమ్మర్లో మనకు స్వెట్ అనేది ఊరికేనే వస్తూ ఉంటుంది. సో మనకి రీప్లేస్ కావాలంటే వాటర్ కూడా ఎక్కువ తాగాలి. ఫైనల్లీ వంట మొత్తం ప్రిపేర్ అయ్యే వరకు ఎంత టైం అయిందండి. మార్నింగ్ సెక్షనే ఇంకా శనివారం మాత్రం ఇంక ఇలా ఉంటుంది. నేను శనివారం ఎందుకు స్పెసిఫిక్గా చెప్తానంటే ఆ రోజు స్పెసిఫిక్గా నాకు ఇష్టమైనవి కాకుండా వాళ్ళకు పిల్లలకి ఇంకా మా ఆయనకి ఇష్టమైనవి అన్నీ చాలా వరకు చేస్తాను. సో అవి వాళ్ళు ఇష్టంగా తింటే ఇంకా నాకు మంచిగా అనిపిస్తుంది. సో అవన్నీ 1-2 కర్రీస్ కంటే ఇంకెక్కువ ఉంటాయి. కర్రీ అయినా పప్పు, చారు, ఇంకా చట్నీ. ఇదైతే చట్నీ వీడియో నేను షార్ట్లో పెడతాను చూడండి. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. చపాతీ ఇంకా మా ఆయనకి ఇష్టం చాలా, బాబు కూడా తింటాడు. పప్పు, చారు ఇంకా పిల్లలు ఇష్టంగా తింటారు. సో ఇలా అన్నీ వాళ్ళకి ఇష్టమైనవి చేయడం వల్ల ఇంకా ఫాస్టింగ్ ఉన్న రోజు వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేసి అప్పుడు ప్రిపేర్ చేసుకొని వాళ్ళతో కలిసి తింటే ఇంకా వాళ్ళని మోటివేట్ చేసుకుంటే ఇంకొక ముద్ద ఎక్కువ తినేలాగా చేస్తా. సో అందుకని వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేసి వంట మొత్తం ప్రిపేర్ చేసి వాళ్ళతో కలిసి ఇలా తింటాను. గోరుచిక్కుడుకాయ ఫ్రై అండి, అంటే గోకరకాయ అంటారు కొంతమంది నిజామాబాద్ సైడ్ అట్లా. మనమైతే కరీంనగర్ కదా, గోరుచిక్కుడుకాయనే ఫేమస్. గోరుచిక్కుడుకాయ, కల్లెగూర ఇలాంటి పదాలు కదా మనం కూరగాయలకైతే మనం వాడే మాండలికాలు. అంటే మాండలికాలు అంటారు వాటిని, ప్రాంతాన్ని బట్టి పేర్లను అలా పిలుస్తారు. సో ఇదైతే టమాటా చట్నీ అండి. టమాటా చట్నీ వీడియో నేను షార్ట్లో అయినా లేదంటే లాంగ్ వీడియోలో అయినా చేసి అప్లోడ్ చేస్తాను. ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. మనమైతే పర్టికులర్గా టమాటా చట్నీ అంటే టమాటా పచ్చడి స్టోర్ పికిల్ అలా మనం పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఎక్కువ టమాటా రేట్లు కొంచెం తక్కువ ఉండి మంచి మన పంట టమాటా లాగా ఉంటుంది కదా. సో అలా స్కిన్ అనేది డెలికేటెడ్గా అంటే సన్నంగా ఉన్న టమాటాలను తీసుకోవాలి. అలా ఉన్న టమాటాలు ఎక్కువ తక్కువ
తక్కువ రేట్లో దొరికినప్పుడు ఇలా చట్నీ అనేది చేసుకుంటే 15 days వరకు కూడా మనకి అలాగే ఉంటుంది. సో మనకి కూడా మంచిగా డైలీ యూజ్ అవుతుంది అలా చేస్తే. ఇప్పుడైతే ఇంకా వేడి వేడి అన్నము గోరుచిక్కుడుకాయ ఫ్రై లాగా చేశాను. అందులో ఒకటే టమాటా వేసిన, ఎందుకంటే చారు కాంబినేషన్ గోరుచిక్కుడుకాయ ఫ్రై చాలామందికి తెలుసు, ఇది మీకు కూడా తెలుసు అనుకుంటున్నాను. సో చాలా టేస్టీగా ఉంటుందండి, ట్రై చేయండి మీరు తప్పకుండా. ఇంకా పప్పు, పెసరపప్పు, నా బంగారు తల్లి చూస్తుంది కిందికి వెళ్ళి, పప్పు పెసరపప్పు. నెక్స్ట్ చారు అండి, చారు అయితే ఉండాలి, ఇంకా రసము, టమాటా రసము లేదంటే చారు. వేడి వేడి పప్పు, వేడివేడిగా చారు అలా వేసుకొని మంచిగా అలా కలుపుకొని 5 ఏళ్ళు అలా నోట్లో పెట్టుకుంటే ఇంకా మంచిగా టేస్టీగా ఇలా ఉంటుందో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. చూడండి ఇన్ని చేయడానికి ఎంత టైం పడుతుందండి, కిచెన్ ఎంత అంగడి అవుతుంది. ఇంకా పిల్లలు వాళ్ళు అల్లరి చేస్తా అంటే వాళ్ళని హ్యాండిల్ చేసుకుంటూ ఇవన్నీ చేయాలంటే కష్టమే. అయినా సరే వాళ్ళు తింటారు కదా, అది గుర్తు చేసుకొని నేను చేస్తా. చూస్తే మీకు కూడా ట్రై చేయాలనిపిస్తుంది కదా, ఇలాంటి కర్రీనా మీకు కూడా చేసుకోవాలనిపిస్తుంది కదా. ఇంకెందుకు లేటు, మరి మీరు కూడా చేసుకొని తినండి హ్యాపీగా. చూడండి ఇలా మనం భోజనం పెట్టుకున్న తర్వాత వాటర్ తీసుకొని ఇలా పళ్ళెం చుట్టూ ఆరగించుకొని నేనైతే శ్లోకం చెప్తా పిల్లలకి. ఏంటి, సహనావతి సహనవ గుణత్తు సహవీర్యం కరవావహై, అది చెప్పిన కదా మీకు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో. అదైతే పిల్లలకు నేర్పించిన నేను. పాప ఓకే, పాప చదువుతుంది, కానీ చిన్నోడికే కొంచెం నోరు తిరగదండి. ఆమె పాప చదువుతా అంటే ఇంకా చిన్నోడు చూడండి, వాడు కళ్ళు మూస్తుండు తెరుస్తుండు, మమ్మీ చూస్తుంది అని చెప్పేసి జై శ్రీరామ్ అయితే మంచిగా అంటాడు. అది ఒక్కటైతే, మిగతా ఇంకా కొంచెం నోరు అనేది తిరగదు. బట్ అయినా ట్రై చేస్తా వాడికి నేర్పించడానికి. పిల్లలకి ఇప్పుడే ఎక్కువ మెమొరీ పవర్ ఉంటుంది కదండి, ఏది చెప్పినా వాళ్ళు గ్రాస్పింగ్ ఎక్కువ ఉంటుంది. సో ఈ స్టేజ్లో మనం చెప్పడం వల్ల వాళ్ళు ఇంకా ఇంట్రెస్టింగ్గా వింటారండి. మీరు గమనించండి, ఒకవేళ మీరు అంత ఏజ్ పిల్లలు ఉన్న వాళ్ళైతే మీరు ఒకవేళ ఇమాజిన్ చేసుకోండి, 6th or 7th లేదా 6th నుండి ఉండే పిల్లలు మనము మనం చెప్పే మాటల్ని వినడానికి ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టారండి. మీరు గమనించండి, ఆ ఏజ్లో ఉన్న పిల్లలు మనం చెప్పే మాటల్ని అంత ఏకాగ్రతగా వినరు. అదే పిల్లలకు మనం చిన్నప్పటి నుండి, ఈవెన్ మనం కడుపులో ఉన్నప్పటి నుండి కూడా, అవును ఇది నిజం, మనం కడుపులో ఉన్నప్పటి నుండి వాళ్ళకి ఏవైతే మంచి విషయాలు చెప్పడం అలవాటు చేస్తామో, వాళ్ళు పుట్టిన తర్వాత కూడా చిన్న పిల్లల్లాగా పాలు తాగేటప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళు మనం మాట్లాడుతూ అంటే, ఒక అమ్మ నాన్న మాట్లాడుతూ అంటే వాళ్ళు అట్లనే చూస్తారు, వింటారు, వినడానికి ఎక్కువ ఇష్టపడతారు. అలాగే క్యూరియాసిటీతో ఇంకా అమ్మ ఫేస్ను, ఆ కదలికలను అట్లనే చూస్తూ ఉంటారు. సో అందుకనే నేను చెప్పేది ఏంటంటే, చిన్నప్పటి నుండి వాళ్ళకి అలవాటు చేయాలి. వాళ్ళకి పని చెప్పడం కూడా మనకు మంచిగా అనిపించదు, కానీ అలవాటు చేయాలి, ఎందుకంటే వాళ్ళు నేర్చుకోవాలి. ఇప్పుడు ఉండే ముందు జనరేషన్లో ఇంకా వాళ్ళు ఆ జనరేషన్లో వాళ్ళు బతకగలగాలి అంటే మనము ఒక తల్లిగా మనం వాళ్ళకి ఎన్ని నేర్పగలిగితే అన్ని మంచి విషయాలు వాళ్ళకి చెప్తూనే ఉండాలి. సో వీడియో అయితే లెంతీ అయింది, కానీ మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. చూడడం వల్ల మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. మీకు తెలిసిన విషయాలు అయినా కూడా మళ్ళీ వింటే మనకు ఒకటి రిమైండర్ అనేది మనకు గుర్తు చేస్తుంది. ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అనేది చేయడం లేదు. ఖచ్చితంగా ప్లీజ్ లైక్ చేయండి, నేను రిక్వెస్ట్తో అడుగుతున్నాను. అలా మీరు లైక్ చేయడం వలన వీడియో అనేది ఇంకొకరికి రికమెండ్ చేస్తుంది యూట్యూబ్ అనేది. నేను ఎవ్రీ వీడియోలో ఈ టాపిక్ అనేది నేను మెన్షన్ చేస్తున్నా. ప్లీజ్ అండి, మీరు అలా లైక్ చేయడం వలన యూట్యూబ్ అనేది ఆల్గరిథం అనేది మన ఛానల్ని ఇంకొకరికి రికమెండ్ చేస్తుంది. సో ఇంత కష్టపడి వీడియో అనేది తీసి పెట్టి అప్లోడ్ చేసిన తర్వాత ఎలాగో చూస్తున్నారు, ఓకే చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకున్న ఆ అకౌంట్ కూడా లైక్ నెంబర్ రావడం లేదు. సో ఈ వీడియోలో నేను మీ అందరినీ ఒక్కటే అడుగుతున్నానండి, ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.